హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా, ఈ చిన్న పని చేస్తే వెంటనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉన్నా ఇంకా చాలామందికి ఇంకా జమ కాలేదా? అయితే ఈ సమాచారం మీకోసమే. సబ్సిడీ డబ్బులు రావడం ఆలస్యం అవుతుందా? పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల చెప్పినట్లు దీపం 2 పథకం కింద రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న చాలామంది లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో ఇంకా సబ్సిడీ డబ్బులు జమ కాలేదని, దీని వెనక ప్రధాన కారణం సాంకేతిక లోపాలు. ప్రభుత్వం ఈ సమస్యను దృష్టి పెట్టింది. త్వరలోనే అన్ని లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అని మంత్రి స్పష్టంగా చెప్పారు. ముందుగానే డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. గమనించవలసిన విషయం ఏమిటంటే, మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ మొత్తం ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించారు. అంటే మీరు సిలిండర్ తీసుకున్న లోపు డబ్బులు ఖాతాలోకి వస్తాయి. అయితే దీని ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా ఈ 2 విషయాలు పాటించాలి. కేవైసీ పూర్తి చేయాలి. 2, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకు అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏదైనా గడపడితే సబ్సిడీ డబ్బులు రాకపోవచ్చు. మీరు చేయవలసిన పని ఏమిటి? మీ డబ్బులు జమ కావాలంటే వెంటనే ఈ పనులు చేయండి. చేయాల్సిన పని వివరాలు: కేవైసీ పూర్తి చేయండి. మీ గ్యాస్ ఏజెన్సీ సంప్రదించి ఆధార్ కేవైసీ పూర్తి చేయండి. ఆధార్ లింక్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ ఉందో లేదో తెలుసుకోండి. బ్యాంక్ ఖాతా స్థితి: ఎస్ఎంఎస్ లేదా మినీ స్టేట్మెంట్ ద్వారా బకాయి డబ్బుల కోసం చెక్ చేయండి. పై సమాచారం ఉన్న డబ్బులు రాలేదంటే వెంటనే గ్యాస్ ఏజెన్సీ సంప్రదించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.